ఈరోజు చామదుంపల్ని స్టిక్కీగా లేకుండా డ్రైగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. పులుసు చేస్తే ఈ దుంపల్లోకి ఉప్పు, కారాలు సరిగా పట్టవు. అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బావుంటాయి. చామదుంపల్ని 70% కుక్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొబ్బరి, తినే శనగపప్పు వేసి బరకగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఒక మందపాటి ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు, శనగపప్పు, ఉద్దిపప్పు వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక కరివేపాకు, పచ్చిమిర్చి, కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న చామదుంపలు, ఉప్పు, పసుపు వేసి ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఆనియన్స్ అస్సలు వేయకండి. ఆనియన్స్లోని వాటర్తో చామదుంపలు స్టిక్కీగా అయిపోతాయి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, ధనియాల పొడి, కారం వేసి పచ్చివాసన పోయాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ కూడా వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకుని లాస్ట్లో కొత్తిమీర, లెమన్ స్క్వీజ్ చేసుకొని దింపేస్తే చామదుంపల ఫ్రై రెడీ అయిపోతుంది. సబ్స్క్రైబ్.